సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త దేశం పుట్టింది. అంత సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఆ సంబరాల మధ్యలో ఒక పెద్ద, చాలా ముఖ్యమైన ప్రశ్న ఉందన్నమాట. అసలు ఈ దేశానికి చెందినవాళ్లు ఎవరు? వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కదా, కానీ ఒక కొత్త దేశానికి తమ మొదటి పౌరులు ఎవరో తేల్చుకోవడం అనేది అది చాలా పెద్ద సవాల్. సో మనమిప్పుడు సరిగ్గా అదే ప్రశ్నని లోతుగా చూడబోతున్నాం. టైంలో వెనక్కి వెళ్దాం. స్వాతంత్ర్యం వచ్చిన ఆ తొలినాళ్లలో మన భారతదేశం తన ప్రజలు ఎవరూ నిర్వచించుకోవాల్సిన ఆ క్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొందో చూద్దాం. ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం అది ఒకే ఒక్క చాలా శక్తివంతమైన ఆర్టికల్ రూపంలో వచ్చింది. అదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 5. అసలు ఎవరూ ఈ దేశానికి చెందినవాళ్లు అని తేల్చేయడానికి తీసుకొచ్చిన రూల్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. ఏంటంటే ఈ ఆర్టికల్ 5 అనేది ఎప్పటికీ వర్తించేది కాదు. ఇది కేవలం ఒకే ఒక్క రోజు కోసం, ఆ ఒక్క రోజు కోసమే తయారు చేశారు. ఆ రోజే జనవరి 26, 1950 మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అంటే ఆ ఒక్క క్షణానికి స్నాప్షాట్ లాంటిదన్నమాట. మరి ఈ ఆర్టికల్ ప్రకారం కండిషన్స్ ఏంటి? చాలా సింపుల్. ఆశ్చర్యంగా చాలా సింపుల్. రెండు విషయాలు చూశారు. ఒకటి, వాళ్ళు ఇండియాలో నివసిస్తూ ఉండాలి. 2, కనీసం 5 ఏళ్లుగా ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశ్యముండాలి. అంతే. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. కానీ అసలు కథ మొత్తం ఒకే ఒక పదం చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడా కీవర్డ్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్కి గుండెలాంటి పదం అది. దాని అర్థం తెలిస్తేనే అంత క్లియర్ అవుతుంది. ఆ పదం డొమిసైల్ లేదా నివాసం. చూడండి, నివాసమంటే ఏదో అడ్రస్ ఉండటం కాదు. అంతకంటే చాలా ఎక్కువ. అది ఒక వ్యక్తికి ఆ ప్రదేశంతో ఉన్న సంబంధం గురించి చెప్తుంది. వాళ్ల మూలాలు, వాళ్ల ఇంటెన్షన్. అంటే ఇదే నా శాశ్వత నివాసం అని అనుకోడాన్ని సూచిస్తుందన్నమాట. లీగల్గా చెప్పాలంటే డొమిసైల్ అంటే ఒక వ్యక్తికి అదే నిజమైన పర్మనెంట్ ఇల్లు. ఇదే నా దేశం, ఇక్కడే ఉంటాను అని అనుకునే చోటు. సో లాజిక్ చాలా సింపుల్. ఆ రోజున అంటే జనవరి 26, 1950 నాడు ఇండియాలో ఉండి ఇండియానే మా పర్మనెంట్ ఇల్లు అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్ అయ్యారు. అంతే. కానీ అసలింత సింపుల్ రూల్ తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ టైంలో? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మనం చరిత్రలో జరిగిన ఒక పెద్ద సంఘటన గురించి తెలుసుకోవాలి. ఆ ఒక్క సంఘటన అప్పటి పరిస్థితులన్నిటినీ మార్చేసింది. ఆ సంవత్సరం 1947. ఒకే ఒక ఏడాది, కానీ అది మన ఉపఖండం మ్యాప్ని శాశ్వతంగా మార్చేసింది. అదే బ్రిటిష్ ఇండియా విభజన జరిగిన సంవత్సరం. విభజనతో అంతా గందరగోళం. ఒక కొత్త సరిహద్దు గీశారు. దానివల్ల చరిత్రలోనే అతిపెద్ద వలసలు జరిగాయి. లక్షల మంది తమ ఇళ్ళు, వాకిళ్ళు వదిలేయాల్సొచ్చింది. వాళ్ల జీవితాలు తలక్రిందులైపోయాయి. ఇలాంటి టైంలో ఒక లీగల్ క్లారిటీ ఉండటం అనేది చాలా ముఖ్యం. కాదు, బ్రతకటానికే అత్యవసరం. సో ఈ గందరగోళంలో ఎవరు ఎక్కడికి చెందినవాళ్లు? ఇదే ఆ టైంలో ఉన్న అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానమివ్వడానికే ఆర్టికల్ 5 వచ్చింది. ఇండియాలో మిగిలిపోయిన వాళ్లకి ఒక గుర్తింపు ఇవ్వడానికి. సరే, ఇప్పుడు మీరంతా ఈ దేశానికి చెందినవాళ్లు అని చెప్పడానికి ఈ ఆర్టికల్ అవసరమైంది. సరే, అప్పటి సమస్యను పరిష్కరించింది. కాని ఆర్టికల్ 5 ప్రభావం అంతటితో ఆగిపోలేదు. దాని లెగసీ ఇంకా పెద్దది. అది కేవలం ఆనాటి సమస్యను పరిష్కరించడమే కాదు, భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 5 3 ముఖ్యమైన పనులు చేసింది. మొదటిది, ఇండియన్ సిటిజన్షిప్కి మొట్టమొదటి లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇచ్చింది. రెండవది, విభజన తర్వాత వచ్చిన గందరగోళంలో ఒక స్టెబిలిటీ, ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక మూడవది, మనల్ని బ్రిటిష్ వాళ్ల పాలనలోని ప్రజల నుండి రిపబ్లిక్లోని పౌరులుగా మార్చడానికి ఒక వారధిలా పనిచేసింది. సో మనం ముగింపుకొచ్చేసరికి ఒకటి స్పష్టంగా తెలుస్తోంది. ఆర్టికల్ 5 అనేది కేవలం ఒక చట్టం కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. అది పాత భారతదేశాన్ని, ఒక కొత్త రిపబ్లిక్గా మారబోతున్న భవిష్యత్ భారతదేశాన్ని కలిపిన ఒక ముఖ్యమైన బ్రిడ్జ్ లాంటిది. చివరిగా చెప్పాలంటే అన్నీ గందరగోళంగా ఉన్న ఆ సమయంలో ఒక దేశం తనను తాను వేసుకున్న ఆ ప్రాథమిక ప్రశ్నకు, అసలు మనం ఎవరు అనే ప్రశ్నకు ఆర్టికల్ 5 ఇచ్చిన మొదటి స్పష్టమైన సమాధానం. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తోంది.
ఈ చరిత్రను మన వర్తమానంతో కనెక్ట్ చేసే ప్రశ్న అదేంటంటే, ఒక దేశం తన గురించి తాను ఇచ్చుకున్న మొదటి నిర్వచనం దాని భవిష్యత్తును ఎంతలా ఇంకా ఎలా ప్రభావితం చేస్తూ ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.